నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. శంకరపట్నం మండలంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హిందూ స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. जय श्री राम, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी. హిందుత్వాన్ని అనగదొక్కాలని చూస్తున్నప్పుడు మనం అందరం కూడా ఏకతాటిపై నిలవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. రాను రాను భారతదేశంలో హిందువులు మైనార్టీలుగా ప్రబలే ప్రమాదం ఉన్నది. కాబట్టి మన హిందువులు అందరం కూడా సంఘటితంగా ఏకంగా ఈ యొక్క శివాజీ మహారాజ్ యొక్క అడుగు చాడల్లో నడవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ హిందువులమంతా కూడా ఒక విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ గారి 396వ జయంతి సందర్భంగా శంకరపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో తాడికల్ పెద్దమ్మ గుడి నుండి ప్రారంభమయ్యి కేశవపట్నం వంకాయగూడెం పురవూదుల గుండా జరిగినటువంటి శివాజీ మహారాజ్ జయంతోత్సవ ర్యాలీకి హాజరైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆనాడు మొఘలు చక్రవర్తులు, ముస్లింలు, మహమ్మదీయులు హిందువులను ఊచకొద్దకొస్తున్న సందర్భంలో మహారాష్ట్రలో జన్మించినటువంటి శివాజీ మహారాజ్ గారు విజయవాడ కనకదుర్గమ్మ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.